అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఖమ్మంపాడులో భవనం వద్ద కారుపై నిల్చున్న ఎమ్మెల్యే శ్రీనివాసరావు. ఎమ్మెల్యే కొలికిపూడి అత్యుత్సాహం. వైకాపా ఎంపీపీ భవనం కూల్చివేతకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత. ఆక్రమణలు ఉన్నాయని ఆరోపణ. యజమానికి నోటీసులు ఇచ్చిన అధికారులు. ఇది వైసీపీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ పేజ్లో కూడా వాడుకున్నారండి. దీనికి ఒక స్పైడర్ సినిమాలో సైకో మ్యూజిక్ వేసి ఇతను వచ్చి ఇలాగా ఆ ప్రొక్లైనర్ పట్టుకెళ్ళి కూల్చేస్తున్నాడు, అతను ఆ కారు మీద ఎక్కి నిలబడ్డాడు, అలా ఇలాగని చెప్పి తిరువురు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు గారి మీద చేశారు. అయితే నిన్న మంత్రి గారి భార్య గారి విషయంలో మనం కొంచెం ఈ యాంగిల్ కూడా ఆలోచించాలని ఇంకొక యాంగిల్ చెప్పాను నేను. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం చూస్తూ ఉంటే కొలుగుపూడి శ్రీనివాసరావు గారు నిజంగానే అక్కడ అలా చేయకుండా ఉంటే బాగుండని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే అక్కడ ఒక ఎంపీపీ ఉన్నాడు, అక్రమంగా కట్టాడు నిర్మాణం. వైసీపీ వాళ్ళు అందరూ అక్రమంగానే కట్టారు, డౌట్ లేదు. అందులో వైసీపీ నాయకులు, వైసీపీ అభిమానులు, వైసీపీ ఓటర్లు అందరికీనేమో చిన్న చిన్న డిబ్బిల్లాగా చిన్న చిన్న బాత్రూంలో కట్టించేశారు. కానీ ఆ నాయకులు అనబడుతున్న వాళ్ళు మాత్రం గవర్నమెంట్ స్థలాల్లో చక్కగా విశాలంగా 2 అంతస్తులు 3 అంతస్తులు, ఇప్పుడు కాకినాడలో కూల్చింది 3 అంతస్తులు. ఇక్కడ ఏదైతే ఆరోపణ ఉందో ఆ బిల్డింగ్ 3 అంతస్తులు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, 20 సెంట్లు 30 సెంట్లో కట్టుకున్న బిల్డింగ్లు. అయితే కట్టాడట వైకాపా ఎంపీపీ. అన్న గట్టిగానే చేసాడు అవ్వేదాలు. అయితే ఎవరో వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఈయనకి, ఏమంటే అది ఆక్రమణ, మా భూమి, అందులో కట్టేశారు, ప్లీజ్ ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోండి అని. యాక్షన్ తీసుకోండి అంటే ఈయన ఎస్ అది కరెక్ట్ అయి ఉంటుంది, వాళ్ళు ఆక్రమించుకోవడం కరెక్టే. అయితే ఈయన ఏం చేశాడు, ఇమ్మీడియట్గా అంటే వెంటనే చర్యలు తీసుకుంటాం తెలుగుదేశం ప్రభుత్వాన్ని వాళ్ళకి తెలియజేయడం కోసం ఈయన సీన్లోకి వెళ్ళిపోయి ఈయన ప్రొక్లైనర్ పిలిచేసి ఈయన దగ్గర నుండి కూల్చేయడానికి ట్రై చేశాడు. అయితే మరి చట్టం అలా చెప్పట్లేదుగా. కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఐఏఎస్ఎల్కి ట్రైనింగ్ ఇచ్చే సంస్థకే అధినేత. ఆయన ఏమి అమాయకుడు కాదు, ఆయన ఏమి తెలియక చేయలేదు, ఇంకోటి కాదు. మరి ఇక్కడ ఒక చట్టం, ఒక ప్రాసెస్ ఉంది కదా. ఓకే, అది అక్రమ నిర్మాణం. ఇమీడియట్గా అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులను, పంచాయతీ అధికారులను పిలిపించి అది అక్రమ నిర్మాణమా కాదా వెళ్ళి చూసిరండి అని చెప్పొచ్చు. చూసి వచ్చారు అంటే ఆల్రెడీ వీళ్ళు వెళ్ళేటప్పటికే అక్కడ పంచాయతీ వాళ్ళు ఒక నోటీస్ కూడా అంటించి ఉందండి, ఇది అక్రమ నిర్మాణం అని. అక్రమ నిర్మాణం అని ఆల్రెడీ డిసైడ్ చేసినప్పుడు, నోటీస్ అంటించినప్పుడు అప్పటికీ వాళ్ళు స్పందించకపోతే 1-2 రోజులు చూసి అప్పుడు పంచాయతీ వాళ్ళకి చెప్తే పంచాయతీ వాళ్ళు కూల్చడానికి వెళ్తారు. పంచాయతీ వాళ్ళు కూల్చడానికి వెళ్తే అక్కడ ఎలాగా వాళ్ళు అడ్డుపడతారు. అడ్డుపడినప్పుడు వీళ్ళు ఇక్కడ గొడవ జరిగేలాగా ఉందని సెక్యూరిటీ అడుగుతారు. పోలీసు వాళ్ళు వస్తారు, అందరినీ అక్కడ ఎవడెవడిని ఎక్కడెక్కడ నొక్కలు అక్కడ నొక్కుతారు, పని అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే చూసేవాళ్ళకి ఓకే, పంచాయతీ అధికారులు పోలీసు వారు కూల్చారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే తెలుగుదేశం ఎమ్మెల్యే వచ్చి కూల్చేస్తున్నాడు వైసీపీ, ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రతీకార చర్యలు. ఇది ఇప్పుడు పార్టీ మీదకి వెళ్తుంది. అప్పుడైతే ఇప్పుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గిరగిర బొంగరంలో తిరిగేశాడు, ఏమైనా చేయగలిగాడా? కూల్చేస్తుంటూ వదిలేసిపోయాడు అంతే. అలా కాకుండా అక్కడ కానీ తెలుగుదేశం నాయకులు ఉండుంటే ఖచ్చితంగా అది 2 పార్టీల మధ్య గొడవగా, ఉద్రిక్తతలు, అలా శాంతి భద్రతలు ఎలా పోతుంది. ఏదైనా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తే బాగుండేదేమో. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు చేసిన దుర్మార్గాల, దౌర్జన్యాలు అన్నింటిని కూడా ఏడుతున్నారు. అలాంటిది ఏదన్నా ఇప్పుడు టీడీపీ మీద కూడా మోపేయాలి, అలాంటిది ఏదైనా ఎక్కడైనా దొరికితే బాగుండు అని భూతద్దాలు ఎట్టుకుని తిరుగుతున్నారు. భూతద్దాలు ఎట్టుకు తిరుగుతున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఆచితూచే ముందుకెళ్ళాలి. నేను గతంలో కూడా నేను ఒక సూచన చేశాను తెలుగుదేశం నాయకులందరికీ, మీరు ఒకవేళ ఏదైనా కూల్చటమా లేకపోతే ఎవరి మీద ఏదైనా జరుగుతుందా, జరిగినప్పుడు గతంలో వాళ్ళు చేసింది ఏంటో ముందు అది చూపించి ఓ ప్రెస్ మీట్ పెట్టి పలానా ఎంపీపీ పలానా చోట ఇలా కట్టాడు, ఈరోజు నోటీస్ ఇచ్చాం, ఈ రోజుకి అతను స్పందించకపోతే రేపు వెళ్ళి మేము యాక్షన్ తీసుకుంటాం అని రేపు చేస్తే, రేపు అంటే రేపు కాదండి, మరుసటి రోజు చేస్తే అదొక పద్ధతి. మీరు ఇలా రేపు చేస్తే ఎలాగా? ఇది కరెక్ట్ కాదండి. దీన్ని మేము కూడా స్మూత్గా ఖండిస్తున్నాం.